హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే నేను మీషో హాల్ చేస్తున్నాను అనమాట. నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను, ఒక 4 సెట్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, రివ్యూస్ ఇస్తాను, మీకు చూసేయండి. సో ఫస్ట్ నైట్ సూట్ అయితే ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. సో నాకైతే ఈ నైట్ సూట్ చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని ఆర్డర్ పెట్టాను, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ చాలా బాగా వచ్చింది. చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇదన్నమాట, ఇట్లా బ్లాక్ ప్రింటెడ్ ఇట్లా వచ్చింది నైట్ సూట్. దీని మీద ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఫ్లవర్ ప్రింట్ వైట్ కలర్లో ఇలా వచ్చిందనమాట. నేను ఏ సైజ్ తీసుకుంటాను, నా సైజ్ ఏంటంటే మామూలుగా అయితే నాకు మీడియం అయినా స్మాల్ అయినా సరిపోతుంది. బట్ మీషోలో ఏంటంటే మనం ఎప్పుడు 1 సైజ్ బిగ్గరే తీసుకోవాలి. సో ఎందుకు మనం మీషోలో 1 సైజ్ బిగ్గర్ తీసుకోవాలంటే, ఎందుకంటే నేను ఎప్పుడు మీషోలో పర్చేస్ చేసినా కానీ నాకు నా సైజు కరెక్ట్గా ఉండదు, ఫిట్ ఉండదు అనిపిస్తుంది, చాలా టైట్ అనిపిస్తుంది. సో అందుకే నేనైతే లార్జ్ అయితే తీసుకున్నాను అనమాట, నా సైజు. సో ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ మీద ఇలా వైట్ ప్రింట్ వచ్చిందనమాట. వైట్ బటన్స్ కూడా ఇట్లా వచ్చాయి. అండ్ దీనికి పైపింగ్ కూడా ఇలా వచ్చిందనమాట. ఇలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఉందన్నమాట అవుట్ఫిట్. సో నేను పైన కూర్చున్నానండి, అందుకే బయట శబ్దం అంతా వస్తుందన్నమాట. సో ఏదైనా నాయిస్ వస్తే సారీ, ఫస్ట్ చెప్తున్నాను. వీడియో ఆపి చేస్తున్నాను అనమాట, ఎందుకంటే సౌండ్స్ వస్తున్నాయి బయట, మరీ ఓవర్ సౌండ్స్, బైక్స్వి, ఇలా కార్స్వి, బస్సెస్వి అన్ని సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకని కొంచెం నాయిస్ని అవాయిడ్ చేయండి. సో ఇది అన్నమాట, టాప్ ఇట్లా వచ్చింది, షర్ట్ టైప్. సో నేనేమనుకున్నానంటే షర్ట్ టైప్ లాగా వస్తుంది అనుకున్నా. షర్ట్ టైప్ లాగే వచ్చింది. బట్ నాకేంటి నచ్చలేదు అంటే, కట్ అన్నాం కదా, మనకి సైడ్కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. దీన్ని ఏమంటారు, కట్ ఇచ్చారు, మనకి కుర్తి కట్ లాగా ఇచ్చారు. నాకు అది నచ్చలేదు. షర్ట్ అంటే మొత్తం ఇట్లా కుట్టేసినట్టే ఉండాలి కదా అని చెప్పేసి. సో మిగతాదంతా ఏం లేదు, చాలా బాగుంది షర్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా పత్లా వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఇది కాటన్ టైప్ కాబట్టి కొంచెం పత్లా ఉండడం కామన్ అనిపించింది. నాకైతే ఈ షర్ట్ పత్లాగా అనిపించింది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఐ థింక్ ఇట్లా చూస్తుంటే కనిపిస్తున్నట్టుంది మీకు కూడా. సో ఇలా వచ్చిందనమాట షర్ట్ అయితే. సో నెక్స్ట్ ప్యాంట్ చూద్దాం ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో ఇది ప్యాంట్ అనమాట, ఇలా వచ్చింది. ఎలాస్టిక్ కూడా వచ్చింది. ఓకే, పర్లేదు, బాగుంది అనిపించింది. సో దీనికి పాకెట్స్ అయితే రాలేదు, వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ పాకెట్స్ అయితే రాలేదన్నమాట. లెంత్ కూడా బాగానే ఉంది, అంతా బాగుంది. ఇట్లా ప్రింట్ కూడా వైట్ ప్రింట్ వచ్చింది, లీవ్స్ లాగా వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇలా ఫ్లవర్స్ కూడా వైట్ ప్రింట్లో వచ్చాయన్నమాట. ఈ ప్రింట్ అయితే పోదు, నాకు తెలిసి మ్యాక్సిమం పోదు అనుకుంటున్నాను నేనైతే. వాష్ చేసిన తర్వాత తెలుస్తుంది, పోదు. బట్ ఇది చాలా బాగుంది, నాకైతే ప్యాంట్ చాలా బాగా నచ్చింది అనమాట. సో లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది, ఇలా ఉందన్నమాట. సో మా ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉందండి, అందుకే హారన్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ప్లీజ్ ఈ సౌండ్ అయితే అవాయిడ్ చేయండి. సో దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 413 రూపీస్ పడింది అనమాట, 413. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ ఇది. నేను వీడియో చేసేటప్పుడే అందరు వస్తారండి, మళ్ళీ ఇప్పుడు రోడ్ మీద కూడా పైనాపిల్ అమ్ముతున్నారనమాట. వీడియో చేసేటప్పుడే అందరు వస్తారా అని. చాలా బాగుంది, వేసుకొని ఒకసారి చూస్తాను ఎలా ఉంది, ఎలా కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చెప్తాను.
మీరే చూడండి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట అవుట్ఫిట్. సో నేను చెప్పాను కదా వైట్ పైపింగ్ కూడా వచ్చింది, వైట్ అనమాట, చాలా బాగుంది. ఒకవేళ నా సైజులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లార్జ్ తీసుకోమనే రికమెండ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే మనం నైట్ పూట వేసుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ ఉండడం బెస్ట్. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ కావాలంటే మీడియం తీసుకోండి. కొంచెమే లూజ్ ఉంది, మరీ అంత లూజ్ ఏం లేదనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది ఖచ్చితంగా, చాలా బాగుంది. సో ప్యాంట్ అయితే పైజామా లాగా వచ్చిందనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా చాలా. సో దీనికి నేను 10కి ఎంత రివ్యూ ఇస్తానంటే 9 ఇస్తానమాట. సో ఎందుకంటే ఇది కొంచెం పతలాగా ఉంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే షర్ట్ టైప్లో వస్తుంది అనుకున్నాను. షర్ట్ టైప్లో రాకుండా ఇలా కుర్తా లాగా కట్ వచ్చిందనమాట. అది ఒక్కటి నాకు నచ్చలేదు. సో నాకు నచ్చలేదు. నాకు కొంచెం షర్ట్ టైప్ ఉంటేనే నచ్చుతుంది అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాను నేనైతే. చాలా చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. ఈ బ్లాక్ మీదకి వైట్ ప్రింట్ వచ్చేసి సూపర్ ఉంది. నాకైతే 413 రూపీస్ పడింది అనమాట ఇది. మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి నచ్చితే కనుక. నా సైజ్ అయితే లార్జ్ తీసుకున్నాను నేను, నాకు కొంచెం లూజ్ ఉండాలని చెప్పేసి. ఒకవేళ నా సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీడియం ఆర్ లార్జ్ ఏది తీసుకున్నా కానీ నాకు తెలిసి కరెక్ట్గా సెట్ అవుతుంది. మీడియం అయితే కొంచెం లైట్గా ఒక 1 ఇంచ్ లూజ్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే లార్జ్ తీసుకోమని రికమెండ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఏది తీసుకున్నాను నైట్ సూట్ అనేది చూసేద్దాం. సో గాలి వస్తుంది. సో నేనైతే నెక్స్ట్ కూడా బ్లాకే పెట్టుకున్నాను అనమాట. నాకు చూడంగానే ఇది కూడా నచ్చేసింది అనమాట. చూద్దాం ఇది ఎట్లా ఉందా అని చెప్పేసి. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీని డిజైన్ వచ్చేసి ఎట్లా వచ్చిందంటే ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ కలర్లో స్ట్రిప్స్ వచ్చాయి. అండ్ దాని పక్కనే బ్రౌన్ కలర్లో స్ట్రిప్స్ వచ్చాయి అనమాట. షర్ట్ బాగుంది అంతా. సేమ్ దీనికి కూడా ఏం జరిగిందంటే లైక్ కుర్తా టైప్ ఇలా వచ్చిందనమాట. ఇది ఒక్కటే నాకు నచ్చలేదండి. అంటే చాలామంది వేసుకుంటారు ఇలా కూడా, కానీ నాకెందుకో షర్ట్ టైప్ ఉంటేనే నచ్చుతుంది అనిపిస్తుంది నాకు. ఇది ఒక్కటి నాకు మంచిగా అనిపించలేదు. మిగతాదంతా చాలా బాగుందన్నమాట. దీంట్లో అసలు కలర్ కాంబినేషన్ అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంతా బాగుంది. లైక్ పతలాగా వచ్చింది, అదొక్కటి డిసడ్వాంటేజ్. అండ్ లార్జే తీసుకున్నాను నేను, చెప్పినా కదా కొంచెం నాకు లూజ్ ఉండడమే నచ్చుతుంది అని చెప్పేసి. సో టోటల్గా షర్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా నచ్చిందండి. సో తర్వాత ప్యాంట్ ఎట్లా ఉందో చూద్దాం. సో టాప్ ఎట్లా డిజైన్ వచ్చిందో ప్యాంట్ కూడా అట్లానే వచ్చిందనమాట. ఎలాస్టిక్ కూడా వచ్చింది సేమ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. దీనికి కూడా పాకెట్స్ అయితే రాలేదండి. డాటెడ్ లైన్స్ వచ్చాయన్నమాట. దీనికి కూడా ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసి ప్యాంట్ అంతా ఇలాగే వచ్చింది, సేమ్ పైజామా లాగా ఇలా. దీంట్లో నాకు డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకేమనిపించిందంటే పతలాగా ఉంది, అదొక్కటే అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది క్వాలిటీ. సో ఈ క్లాత్ ఏంటంటే కాటన్ కాదనమాట, రేయాన్ అనమాట. రేయాన్ అంటే హాఫ్ మిక్స్డ్ కాటన్ ఉంటుంది, బట్ నాకైతే ప్యూర్ కాటన్ లాగే అనిపిస్తుంది. కానీ రేయాన్ అని ఇచ్చాడు దాంట్లో. చాలా బాగుంది ఇది కూడా. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం పతలా ఉందనిపిస్తుంది, బట్ వేసుకుంటే అంతేం తెలియట్లేదు, కానీ చూసేటప్పుడు తెలుస్తుంది. ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను అనమాట, చూసి. సో వేసుకున్న తర్వాత అయితే ఇది నా ఫైనల్ లుక్ అనమాట. చాలా బాగుందండి. నాకైతే నెక్ ఎంత బాగా నచ్చిందో తెలుసా.
చాలా డిఫరెంట్గా సూపర్ అనిపించింది నాకు. ఈ నెక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ సో ఇలా ఉందన్నమాట నేను వేసుకున్నప్పుడు. అండ్ చెప్పాను కదా ఇక్కడ స్ట్రిప్స్ లాగా ఇలా వచ్చిందనమాట. సో ప్యాంట్ వచ్చేసి పైజామా లాగా వచ్చింది, చూపిస్తాను. సో చూసినప్పుడు కంటే వేసుకున్నప్పుడే చాలా ప్రిటీగా అనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా పైపింగ్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకో తెలీదు. సో ఇది నాకు కాస్ట్ వచ్చేసి 465 రూపీస్ పడింది అనమాట. నాకైతే వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా సైజు ఉంటే ఖచ్చితంగా లార్జ్ తీసుకోమని చెప్తాను, నేనైతే రికమెండ్ చేస్తాను. నేను మీకు ముందు చెప్పాను కదా పతలాగా ఉందని చెప్పేసి, బట్ వేసుకున్నప్పుడైతే అసలు పతలాగా ఉన్నట్టే కనిపించట్లేదు నాకైతే. సో దీనికి రేటింగ్ నేను ఎంత ఇస్తానంటే 9.5 ఇస్తాను అనమాట 10కి. ఎందుకు 0.5 కట్ చేసినానంటే, సో చెప్పినా కదా కొంచెం పతలా ఉంది, వేసుకున్నప్పుడు అయితే తెలియట్లేదు, అందుకని 9.5 ఇస్తున్నాను. చాలా బాగుంది, నేనైతే కొనుక్కోమనే రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ది ఆర్డర్ పెట్టాను అనమాట. చూడగానే నాకు నచ్చింది, షైనింగ్గా అనిపించింది. బట్ నాకేంటంటే షైనింగ్ అనిపించిందని ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా, కానీ షైనింగ్ అయితే లేదు. షైనింగ్ క్లాత్ కాదు అనమాట, ఇది ప్యూర్ కాటన్ లాగా వచ్చింది. ఇది షర్ట్ ఎలా ఉందో చూద్దాం అన్నమాట. షర్ట్ ఇలా వచ్చిందనమాట. సో ఈ షర్ట్కి కూడా పైపింగ్ వచ్చింది, బేబీ పింక్ పైపింగ్ వచ్చిందనమాట. సో దీనికి కూడా బటన్స్ వచ్చాయి, గోల్డ్ అండ్ వైట్ బటన్స్ వచ్చాయి. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అనమాట, పింక్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ లీవ్స్లో వచ్చాయి అనమాట. చాలా బాగుంది. ఇది పతలా కూడా లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. లెట్స్ ఒకసారి వేసుకొని చూస్తేనే కదా మనకు తెలిసేది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇదన్నమాట, షర్ట్ అయితే ఇలా వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నెక్స్ట్ ప్యాంట్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట, ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో నేను దీనికి కూడా పాకెట్స్ అయితే రావని అనుకున్నాను, కానీ 2 sides పాకెట్స్ వచ్చాయన్నమాట. ఇట్లా 2 sides వచ్చినాయి. సేమ్ ప్యాంట్ మీద కూడా సేమ్ డిజైన్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్, డాట్స్ ఇలా వచ్చాయన్నమాట. కింద ప్యాంట్కి కూడా ఇలా మనకు పైపింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. నీట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. లెట్స్ సీ ఒకసారి వేసుకొని చూద్దాం. వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇది అనమాట. కరెక్ట్గా ఉంది నాకు ఎల్ సైజు. సో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది ఎల్ సైజు. మరీ ఏం తీసుకుంటే ఎలా వచ్చేదేమో నాకు తెలియదు కానీ. సో హ్యాండ్స్ దగ్గర ఇలా, నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే ప్యాంట్ ఎలా ఉందో చూద్దాం. సో దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 404 రూపీస్ పడింది అనమాట. సో ఇదైతే అంత బాగుందండి, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. పాకెట్స్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చేసి లెంత్ సరిగా ఉంది, షర్ట్ టైప్ లాగే వచ్చింది. బట్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఇది చూడంగానే ఎందుకు నేను పెట్టానంటే ఇది కొంచెం షైనింగ్ లాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. షైనింగ్ లాగా రాలేదు, కొంచెం మామూలుగా బేబీ పింక్ కలర్లో వచ్చి కాటన్ టైప్ వచ్చి. సో ఇది అంతా బాగుంది, కానీ నాకేమనిపించింది అంటే కొంచెం ప్యాంటు లెగ్స్ దగ్గర, థాయిస్ దగ్గర కొంచెం టైట్ అనిపించింది అనమాట. సో నేను కొంచెం లావు ఉన్నా కాబట్టి నాకు అట్లా అనిపించింది. సో అందుకనే దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 9.5 అనమాట. సో చాలా బాగుంది, మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, కానీ సైజెస్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి.
సో నైట్ డ్రెస్సెస్లో కొంచెం లూజ్ ఉండడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఒక వన్ సైజ్ బిగ్గరే తీసుకోండి. మీషో కాబట్టి ఇంకా వన్ సైజ్ బిగ్గర్ తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ నైట్ సూట్ ఏం తీసుకున్నానో చూపిద్దాం. ఈ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. ప్యూర్ కాటన్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ ఉంది అనమాట. ఇదైతే ప్యూర్ కాటన్. సో టాప్ వచ్చేసి ఇలా వచ్చింది, మొత్తం ఫ్లవర్ ప్రింట్ కాటన్. పట్లా కూడా అంతేం లేదు, లైట్గా ఉంది. సో నేను సైజు ఎల్లే తీసుకుంటానని చెప్పాను కదా, ఎల్లే తీసుకున్నాను. సో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇలా వచ్చి బ్లాక్ షేడ్ వచ్చింది దీని మీద. ఇది మొత్తం మామూలుగా బ్లూ కలర్. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది, బ్యాక్ సేమ్ డిజైన్. సో నెక్స్ట్ ప్యాంట్ ఎట్లుందో చూద్దాం. ద బెస్ట్. ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ దీనికి పాకెట్స్ రావని అనుకున్నాను నేను, బట్ 2 సైడ్స్ పాకెట్స్ వచ్చాయండి ఇలా. అండ్ దీని డిజైన్ వచ్చేసి ఇలా ఈ షేప్లో వచ్చిందనమాట. బ్లూ, లైట్ గ్రీన్ అండ్ బ్లాక్. సో ప్యాంట్ మొత్తం ఇది ఇలా ఉంది. ఒకసారి అయితే వేసుకొని చూద్దాము మన సైజ్ సరిపోతుందో లేదో అని చెప్పేసి, తర్వాత చెప్తా ఇలా ఉందా. సో వేసుకున్న తర్వాత టాప్ అయితే ఇలా ఉంది, వీ షేప్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడి వరకు ఉన్నాయన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, ప్యూర్ కాటన్ ఇది. సో సైడ్కి వచ్చేసి ఇలా. సో ప్యాంట్ కూడా నేను టైట్ ఉంటుందేమో అని అనుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ప్యాంట్ ఎలా ఉందో కింద చూపిస్తాను. సో నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమనుకున్నా అంటే ఇదే అన్నిటికంటే మంచిగా రాదేమో అనిపించింది అనమాట నాకు. బట్ ఇదే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వేసుకున్న తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. సో కొంచెం డ్రెస్ లాగే అనిపిస్తుంది, నైట్ డ్రెస్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 405 రూపీస్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అన్ని దాంట్లలో నాకు ఇదే ఫేవరెట్ అయిపోయింది అనమాట. అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 10/10 ఇద్దాం అనుకుంటున్నాను, అంత నచ్చింది నాకు. సో మీకు ఈ నైట్ డ్రెస్సెస్ అన్నిట్లో ఏ నైట్ డ్రెస్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం ఎలాంటి హాల్ చేయాలో కూడా చెప్పండి మీరే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.